నమస్తే అండి. సహజీవనం చేసేవాళ్ళు ఎవరైనా సరే ముందు వెనక ఆలోచించకుండా పెళ్ళైన కాన్సెప్ట్ లేకుండా చక్కగా హ్యాపీగా సహజీవనం చేయొచ్చు. నచ్చితే పెళ్లి చేసుకోవచ్చు, నచ్చకపోతే వదిలేయచ్చు అని చెప్పి ఇప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉన్నారు కొన్ని చోట్ల. అలాగే రాజ్ తరుణ్, ఈ లావణ్య అనే ఈ డర్టీ లేడీ చాలా జుగుప్సాకరమైన లేడీ. ఇలాంటి లేడీని ఇంతవరకు ఎక్కడా చూడలేదని చెప్పాలి. ఒక వ్యక్తికి, రాజ్ తరుణ్ అనే వ్యక్తికి 70 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? తన ఇష్టం లేకుండా ఖర్చు పెట్టి ఉండదు కాదు కదా. రాజ్ తరుణ్ వ్యక్తి తను కష్టపడి ఏదో పైకి వచ్చాడు, ఈమె సపోర్ట్ ఉంది, చాలా మంచిదేనో, లేకపోతే తనను ప్రెగ్నెంట్ చేసి మోసం చేశాడు, చాలా మంచి అమ్మాయిని చెప్పటానికి అది లేదు. ఇప్పుడు రాజ్ తరుణ్తో ఉంటూ మస్తాన్ సాయితో 4 సంవత్సరాలు గడిపిన ఈ లేడీని ఇప్పుడు ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఇంకొక హీరోయిన్తో సన్నిహిత్యం కొట్టున్నాడని చెప్పడం జరిగింది. ఇది జరిగినప్పుడు వీళ్ళు అసలు నిజంగా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకున్నామని చెప్తున్నారు. గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? వీళ్ళిద్దరికి కూడా పెళ్లి మీద సరైన అండర్స్టాండింగ్ అని అవగాహన కూడా లేదు, చేసుకోవాలని ఇంట్రెస్ట్ అసలు లేదు. వీళ్ళు ఏదో ఒక బంధం వాళ్ళ కోసం ఏదో గుళ్ళోకి వెళ్ళి తాళి కట్టుకోవడం జరిగింది. ఫొటోస్ కూడా తీసుకోలేదని చెప్తా ఉంది. ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారంటే కొద్దిమంది బంధువులతో తాళి కట్టి ఫొటోసో వీడియోసో కొద్దిగా 10 మందికైనా భోజనాలు పెట్టుకుని పెళ్లి చేసుకుంటారు. కానీ వీళ్ళు పెళ్ళికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇంచుమించు 11 ఏళ్ళ నుంచి పైగా సహజీవనం చేస్తూ వచ్చారు. నాకు ప్రెగ్నెంట్ అయింది, నన్ను కొట్టాడు, తన్నాడు అంటే ఒక మగోడు కూడా ఎప్పుడూ కూడా ఒక ఆడదాన్ని కావాలని కొట్టడమో తిట్టడమో చేయటం జరగదు. తను ఎన్నో టెన్షన్స్, ఎన్నో ఒత్తిళ్ళు ఎదుర్కొంటే కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం మగవాడు కూడా. కానీ ఈమె ఒక ఆడదానిగా ఎలా పుట్టింది అయితే తెలియదు, కానీ ఒక డ్రగ్స్ కేసులో వెళ్ళి అరెస్ట్ అయింది. పోలీసులు ఏ ఎవిడెన్స్ లేకుండా ఉట్టిన వాళ్ళు అరెస్ట్ అయితే చేయరు. ఇంత డర్టీ లేడీని చాలామంది అమ్మాయిలతో అబ్బాయిలతోటి కలిసిమెలిసి టూర్స్కి వెళ్ళి, అబ్బాయిల్ని టూర్లు తీసుకెళ్ళి వాళ్ళతో అసంఘిక కార్యకలాపాలు చేస్తూ, డ్రగ్స్ సేవిస్తూ, అమ్ముతూ చాలా దాదాగిరి చేస్తుందనే చెప్పాలి. కానీ రాజ్ తరుణే నాకు కావాలి, రాజ్ తరుణ్ లేకపోతే నేను ఉండలేను, తనే నాకు కావాలన్న వ్యక్తి కాసేపు రాజ్ తరుణ్ అక్కలేదని చెప్తుంది. కాసేపు రాజ్ తరుణ్ నన్ను ఎలాగా మోసం చేసేసాడు, కానీ రాజ్ తరుణ్ ఇలాంటోడు అలాంటోడు అని చెప్పి కొంతమంది లేడీస్ని తీసుకొచ్చి ఏవో అలిగేషన్ చేపేస్తుంది. నిజంగా రాజ్ తరుణ్ ఒక హీరోగా ఉన్నప్పుడు తన ఇమేజ్ పోతుంది అనుకున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యన మంచి అండర్స్టాండింగ్ ఉండి తిన పర్ఫెక్ట్ లేడీ అయితే పెళ్లి చేసుకోకుండా ఎందుకుంటాడు? అలాగే ఈమెను ఇలాంటి పనికిమాల లేడీని ఒక అడ్వకేట్, ఆయన మంచి పెద్ద అడ్వకేటు, ఆయన ఇలాంటి ఆమె కేసు ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదు. ఆలోచించాలి కదా. ఒక ఆడది ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, ఎంతమంది అయితే అయినా సరే ఇల్లీగల్ అఫైర్స్, అలాగే డ్రగ్స్, ఈ డ్రగ్స్ కేసులోనే ఒక ఆడది జైలుకి వెళ్ళి ఉండటం అనేది అది చాలా పెద్ద విషయం. అది జెంట్స్ వెళ్ళటం అంటే అది వేరు, కానీ ఒక ఆడది ఇలాంటి కేసులు వెళ్ళిందంటే ఎలాంటి ఎవిడెన్స్ ఉంటే కానీ అరెస్ట్ చేయరు. తర్వాత తన మీద అలిగేషన్స్ పెట్టింది, ఇంకొక ఆమెతో క్లోజ్గా ఉంటున్నాడు, వాళ్ళిద్దరికీ అఫేర్ ఉందని చెప్పి. ఒక ఆడదానివి మస్తాన్ సాయితో నువ్వు 4 సంవత్సరాలు ఉండగలేంది, ఒక హీరోని, ఒక ఇమేజ్ ఉన్నవాడిని నువ్వు చెడ్డ పనులు చేస్తూ ఇంకొక హీరోని నువ్వు డీగ్రేడ్ చేయటం అనేది అంతవరకు కరెక్టు. తల్లిదండ్రులు ఓకే చేశారని చెప్తున్నా. పెళ్లి చేసుకుంటే మీ ఇద్దరి మధ్యన ఫోటోలు ఏమైపోయినాయి, వీడియోస్ ఏమైపోయినాయి, మీ పెళ్ళికి వచ్చిన సాక్షులు ఎవరు, ఇవన్నీ పరిగణలోకి ఉంటాయి. కానీ ఈ లావణ్య లాంటి దాన్ని ఆడవాళ్ళు చాలా చోట్ల ఉండే ఉంటారు. కొంతమంది పైకి వస్తారు, కొంతమంది పైకి బయటికి పబ్లిక్లోకి రారు. సహజీవనం అనే పేరుతో ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు ఈ సిటీస్లో
ఈ చదువులు పేరు చెప్పి కానీ ఉద్యోగాల పేరు చెప్పి కానీ అందరూ అని చెప్పట్లేదు, కొంతమంది మాత్రమే. దయచేసి అదొకటి పరిగణలోకి తీసుకోండి. ఎవరి కాళ్ళే భార్యాభర్త అని చెప్పుకొని మెడలో చైన్ వేసుకుని చుట్లు పెట్టుకుని అపార్ట్మెంట్లు తీసుకుని భార్యాభర్తలాగా ఫ్యామిలీస్ రన్ చేస్తూ ఉన్నారు సిటీస్లో. ఈ సిటీస్లో భార్య ఎవరో భర్త ఎవరో కూడా పనిగట్టుకుని చూడటానికి అంత ఆస్కారం అయితే ఉండదు. ఈ తల్లిదండ్రులు ఆడపిల్లకి ఇచ్చిన ఫ్రీడమ్ అనేది చాలా దారుణమైన ఫ్రీడమ్ ఇచ్చేశారు. ఎందుకంటే వాళ్ళకి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇవ్వటం, కార్లు ఇవ్వటం, మొబైల్స్ ఇవ్వటం, ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసి వీళ్ళు సొంత ఊర్లో ఉంటే వీళ్ళ పొరుగురులో వెళ్ళి వీళ్ళు ఇష్టానుసారంగా ఒక డ్రెస్ సెన్స్ కానీ ఆడవాళ్ళు వేసుకున్న డ్రెస్ సెన్స్ ఆడదానికి పబ్బుల్లోకి క్లబ్బుల్లోకి వెళ్ళి ఊరేగవలసిన అవసరం ఏంటి? భర్త ఉన్నా సరే పబ్కి క్లబ్కి వెళ్ళవలసిన అవసరం ఆడదానికైతే లేదు. కానీ ఇలాంటి ఆడవాళ్ళు ఎంతమందో సిటీస్లో ఆ పబ్బు క్లబ్ అని చెప్పి, నేను హైదరాబాద్లోనే కాదు పూణేలో ఉన్నప్పుడు కూడా కొంతమంది లేడీస్ని చూసాము. వీళ్ళ పార్టీకి వేసుకెళ్ళి డ్రెస్ చూస్తే గుండె హార్ట్ అటాక్ వచ్చేస్తుంది అన్నమాట ఎవరికైనా సరే. చాలా చిన్ని నిక్కర్లు వేసుకుని స్లీవ్లెస్ డ్రెస్సులు వేసుకుని మగవాళ్ళని రెచ్చగొట్టే విధంగా డ్రెస్ సెన్స్ వేసుకుంటున్నారు. మగవాళ్ళని కామెంట్ చేస్తారు కానీ మగవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ డ్రెస్సుల్లో కానీ బట్టల విధానంలో కానీ ఎప్పుడు పెద్దగా మార్పులు ఏమీ ఉండవు. వాళ్ళ టీషర్ట్లో షర్ట్లో ఏదో ఉంటాయి తప్పించి కానీ వాళ్ళకి మించిన డ్రెస్ సెన్స్ చండాలమైతే ఉండదు. కానీ వాళ్ళ హెయిర్ స్టైల్స్ గెడ్డాలో మీసాలో పెంచుకుంటంలో ఒకటే చూపిస్తారు. కానీ ఈ ఎక్స్పోజింగ్ డ్రెస్ అనేది మగవాళ్ళు వేసుకుంటే ఈ ఆడవాళ్ళు ఈ మహిళా సంఘాలు బతకనిద్రా. కానీ ఈ మహిళలు వీళ్ళు కట్టే బట్టలు కానీ చీర కట్టిన డ్రెస్ కట్టిన ఏదైనా సరే ఆ పక్క వాళ్ళని రెచ్చగొట్టే విధానంతో డ్రెస్ సెన్స్ కడుతూ ఉండటం అది ఎంతవరకు కరెక్టు? ఒక పబ్కి క్లబ్కి వెళ్ళిన తర్వాత మీ డ్రెస్ సెన్స్ విధానం బాగపోతే మగాడు ఏదైనా అంటాడు. మన జాగ్రత్తలో మనం ఉండకుండా మగవాళ్ళని విమర్శించటం, మగవాళ్ళని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్టు? మీరు సహజీవనం చేద్దాము లవ్ ప్రపోజల్ పెట్టాక ఒక మగవాడు అడిగినప్పుడు వాడిని గోప మీద కొట్టకుండా మీరు వాడికి సహజీవనాలు చేయటాలు, తర్వాత ఇంట్లో అమ్మ నాన్న చూసిన సంబంధం చక్కగా పెళ్లి చేసుకుంటున్నారు. అటు లవర్కి అండిస్తున్నారు, ఇటు తల్లిదండ్రులకి మాట పోకుండా పెళ్లి చేసుకుంటున్నారు. ఇంకొకటి జీవితం బలి. హైదరాబాద్లో కానీ పూణేలో కానీ నేను లైవ్లో చూశాను. అమ్మాయిలు సిగరెట్స్ కాల్చడం నా కళ్ళారా నేను చూశాను. ఆ సిగరెట్ కాల్చి అది స్టైలిష్గా గాల్లోకి పొగలు మగోడితో పాటు పొగలు వదటం కూడా నేను చూశాను. ఇంత దారుణంగా ఉంది ఇంత కల్చరు. మందు తాగటం ఇంత టూ మచ్గా ఉంది. సహజీవనాలు ఈ తల్లిదండ్రులు పిల్లలకి ఏదేమైనప్పుడు కూడా తల్లిదండ్రుల మిస్టేక్ కూడా ఉంది. అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ కొన్ని రూల్స్ అనేది పెట్టడం మానేసి ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నారు. అది మీరు ప్రేమ వల్ల ఇస్తే ఇవ్వచ్చు, కానీ మీ ప్రేమ పనికిరాని ప్రేమ అయిపోయి వీళ్ళు ఎంత బరి తెగించటాకైనా దిగజారిపోతున్నారు. ఈ లావణ్య తల్లిదండ్రులు కూడా 70 లక్షలు ఇచ్చినప్పుడు నువ్వు రాస్తారనే వ్యక్తికి నువ్వు 70 లక్షలు ఇస్తున్నావు, ఇవ్వాల్సిన అవసరం ఏంటని అడగాలి. ఆ తల్లిదండ్రులు అమ్మాయికి డబ్బు ఇచ్చినప్పుడు గోబ మీద కొట్టకుండా ఎంకరేజ్ చేయటం ఆ తల్లిదండ్రులు కూడా తప్పే. వీళ్ళు సహజీవనం చేసినప్పుడు వీళ్ళు ఎటువైపు ముందుకెళ్తున్నారు, 11 ఏళ్ళు అయింది ఏంటి అని రాజధాని పేరెంట్స్ కానీ ఈ లావణ్య పేరెంట్స్ కానీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోలేదు. కాబట్టే ఈమె మస్తాన్ సాయి అంటున్నారు, వాడితో 4 సంవత్సరాలు సహజీవనం ఆ వాడితో చేసింది. ఇంకా ఈ ఒక్కళ్ళనే కాదు ప్రతి ఒక్కరితో కూడా ఇల్లీగల్ అఫైర్స్ చాలామందితో పెట్టుకుందని ఆ వీడియో టేపులు వింటేనే మనకు అర్థమైపోతుంది. ఆ వీడియో టేపులు అవి చాలా భయంకరంగా ఉన్నాయని బీఫ్ సౌండ్లు వేస్తున్నారు. ఏదేమనేటప్పుడు కూడా ఆడది అద్దుల్లో ఉండలే. అప్పుడే ఆడవాళ్ళకి మిగతా ఆడవాళ్ళకి కూడా గౌరవం ఉంటుంది. కానీ ఆడదాని ఫ్రీడమ్ ఉందని చెప్పి బరి తెగించేసి బలాదూరు తిరగొద్దు. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అప్రమత్తం చేయండి. థ్యాంక్ యూ.